నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో కల్తీ నెయ్యి మాఫియా దందా. తిరుమల లడ్డు నుంచి సికింద్రాబాద్ టిఫిన్ దాకా కల్తీ కోరల్లో 2 రాష్ట్రాలు. ఆవు నెయ్యి ముసుగులో జంతువుల కొవ్వు డాల్డా దందా. 200 పెట్టుబడితో 600 రూపాయలు దోపిడీ, కల్తీగాల నయా స్కెచ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో కల్తీ నెయ్యి మాఫియా కొనసాగుతుంది. గతంలో కూడా చూసుకునవచ్చు, శ్రీవారి ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యి కలిసింది, జంతువుల కొవ్వుల్ని నెయ్యి కింద వాడుతున్నారంటూ కూడా ఒక దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కూడా మాఫియా కొనసాగుతుంది. తిరుమల లడ్డు నుంచి సికింద్రాబాద్ టిఫిన్ దాకా కల్తీ కోరల్లో 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయంటూ కూడా తాజాగా వెల్లడైంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే 200 పెట్టుబడి పెట్టి 200 రూపాయలు పెట్టుబడి పెట్టి 600 రూపాయలు దండుకుంటున్నారు అంటూ కూడా ఒక కల్తీగాల నయా స్కెచ్ గా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే దక్షిణ భారత రథసారథులు సంపద సృష్టిలో తెలంగాణ, సాగు విప్లవంలో ఆంధ్ర. ఆర్బీఐ నివేదిక సంచలనం. తలసరి ఆదాయంలో తెలంగాణ రికార్డ్, ఎగుమతుల్లో ఏపీ ప్రభంజనం. ఐటీ, ఫార్మాలో తెలంగాణ, ఆక్వా, పండ్లలో ఏపీ ఆధిపత్యం. 2 రాష్ట్రాలు, విభిన్న వ్యూహాలు. ఇక విభజన జరిగిన దశాబ్దం తర్వాత తెలుగు రాష్ట్రాలు దేశ ఆర్థిక పట్టణంలో తమదైన ప్రత్యేక ముద్రను వేస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియా స్టేట్స్ 2024-25 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇక 2 రాష్ట్రాలు ఒకదానికొకటి తీసిపోని రీతిలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి. అయితే ఈ ప్రగతి ప్రస్థానంలో 2 రాష్ట్రాలు ఎంచుకున్న మార్గాలు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే దక్షిణ భారత రథసారథులు కూడా సంపద సృష్టిలో తెలంగాణ, సాగు విప్లవంలో ఆంధ్ర ఉంది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, దాదాపు విభజన జరిగి దశాబ్ద కాలం అయిపోయింది, 10 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ 10 ఏళ్ల తర్వాత ఇటు ఏపీ కానీ అటు తెలంగాణ కానీ 2 రాష్ట్రాలు కూడా ప్రథమంగా చూసుకున్నట్టయితే సంపద సృష్టిలో మెరుగైన ఫలితాలు సృష్టిస్తున్నాయని, అలాగే ఇటు తెలంగాణలో చూసుకున్నట్టయితే సాగు విప్లవంలో ఆంధ్ర ఉంది, సంపద సృష్టిలో తెలంగాణ ఉంది. అయితే 2 కూడా విభిన్నమైన రీతిలో సంపదను సృష్టిస్తున్నాయి. 2 కూడా ఆర్బీఐ ఈ మేరకు ప్రకటన చేసింది. ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆర్బీఐ నివేదిక సంచలనం రేకెత్తిస్తుంది. తలసరి ఆదాయాల్లో తెలంగాణ రికార్డు సృష్టించిందని, ఇక ఎగుమతుల్లో ఏపీ ప్రభంజనం సృష్టించిందని చెప్పి, ఐటీ, ఫార్మాలో తెలంగాణ, ఆక్వా అలాగే పండ్లలో ఏపీ ఆధిపత్యం ఉన్నాయి. 2 రాష్ట్రాలు విభిన్న రీతిలో సంపదను సృష్టిస్తున్నాయని చెప్పి కూడా ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇక నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే భారత్కు మళ్ళీ వస్తా మెస్సీ భావోద్వేగం. ఇందాక చెప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి ఏదైతే నిర్వహించారో మెస్సీ టూర్లో భాగంగా మెస్సీ భావోద్వేగానికి గురయ్యారు. మనం ఇందాక కూడా రేవంత్ రెడ్డి గురించి చెప్పేటప్పుడు, సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పేటప్పుడు కూడా మెస్సీ భావోద్వేగానికి లోనయ్యారని మాట్లాడుకున్నాం. అలాగే భారత్కి మళ్ళీ వస్తానంటూ కూడా మెస్సీ ఈ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే ఆయనకి హైదరాబాద్ నచ్చిందని చెప్పి, అలాగే ఇక్కడ జరిగిన ఆ టూర్, మెస్సీ టూర్ ఏదైతే ఉందో అది బాగా ఆకర్షించిందని చెప్పి, ఇక సీఎం రేవంత్ రెడ్డి గురించి కూడా చెప్తూ మెస్సీ భావోద్వేగానికి గురయ్యారు. మరొకసారి భారత్కి వస్తా అంటూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వేలానికి వేలాయి. ఐపీఎల్ 2026కు సిద్ధం. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఇక ఐపీఎల్ మరొకసారి ప్రారంభం కానబోతుంది. 2026కు ఐపీఎల్ సిద్ధంగా ఉంది. అయితే ఈసారి ఎవరెవరి ప్లేయర్స్ని ఏ దాంట్లో ఆడబోతున్నారు, ఎలా ఉండబోతుందని కొంతమేర ఐపీఎల్ ప్రేక్షకులకు కూడా ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రియాంకకు ఏఐసీసీ పగ్గాలు, కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ నాయకత్వ మార్పుపై దృష్టి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ మార్పుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. మరి ప్రియాంకకు కాంగ్రెస్ నాయకత్వం పగ్గాలు ఇవ్వబోతుందా, ఏఐసీసీ పగ్గాలు ఇవ్వనుందా? అయితే పగ్గాలు ఇచ్చాక పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? మొన్న చూసుకున్నట్టయితే కానీ ఇటు ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇద్దరు కూడా ఓట్ చోరీపై అనేక విషయాలపై కూడా ఇద్దరు తన గలం విప్పడం జరుగుతుంది. అలాగే బీజేపీని ప్రశ్నించడం జరిగింది. మొన్న రాహుల్ గాంధీ కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది, ఈసారి ఖచ్చితంగా బీజేపీని ఓడించి గెలుస్తామని చెప్పడం జరిగింది. అలాగే మొన్న ప్రియాంక గాంధీ కూడా మనం చూసుకోవచ్చు, నేను చెప్పుకున్న విధంలో కూడా బ్యాలెట్ పేపర్ విధానంలో మీరు ఎన్నికలు నిర్వహించండి అంటూ కూడా ప్రియాంక గాంధీ కూడా అనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఏఐసీసీ పగ్గాలు ప్రియాంక గాంధీకి ఇస్తే పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరింత దూకుడుతో కాంగ్రెస్ వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఏఐసీసీ మార్పు ఉంటుందా, ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పచెప్తారా అనేది చూడాలి. నెక్స్ట్ కనుక మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే కాంగ్రెస్ తో పీకే.
ప్రియాంక గాంధీతో చర్చలు 2029 ఎన్నికలు లక్ష్యంగా వ్యూహాలు దేశ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు జరుగుతున్నాయి. బీహార్లో ఖాతా తెరవకపోయినా పీకే మళ్లీ వ్యూహకర్తగా ముందుకు సాగే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇంటికి వెళ్లారు. ఆమె కుమార్తె కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. దీంతో కొత్త సమీకరణలపై చర్చలు